2 months బ్యాక్ ఏం జరిగింది? అమ్మాయిలు ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం. ఇంటికి వస్తే మా బావ వాళ్ళు మాట్లాడాడు. అంటే ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి, మా మరదలు వేరే వాళ్ళు చేసుకుంటే అప్పుడు నేను చేసుకుంటాను, మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అని అంటే, మా బావ అన్నాడు, ఇన్ని రోజులు మరి ఎలా తిరుగు, మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారనే తిరిగావా కలిసి, ఎలా ఉన్నావు అది ఇది అని అడిగితే, నాకు నేనేం చేయాలో నాకు తెలుస్తలేదు ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. అంటే టెన్షన్ పడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా వీళ్ళు ఆలోచించుకుంటాడు, ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. అప్పుడైనా ఆధార్ కార్డు తీసుకోవాలి కదా, వెళ్ళిపోయినాడు మళ్ళీ వస్తాడో లేదో అని. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఫోన్ చేస్తే అన్నాడు మేడం, మా అమ్మ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నేను చచ్చిపోతాను. ఇప్పుడే ఫోన్లో అదృష్టం కొద్ది రెస్పాండ్ అవుతున్నాడు మీకు. ఫోన్ మాట్లాడాను మా అమ్మ వాళ్ళతో, స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను మేడం. నేను చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి నెంబర్ ఉందా మీ దగ్గర? అది ఫోన్ నెంబర్ పని చేయట్లేదు సార్. ఇప్పుడు పని చేయట్లేదు, మీరు చేసినప్పుడు మాట్లాడారు. అప్పుడు మాట్లాడితే నేను ఇలా మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానండి అది ఇది అని చెప్పాను. ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత, మాకేం తెలుసమ్మా అబ్బాయి అక్కడ జాబ్ అని వచ్చాడు, మాకెలా తెలుస్తుంది అని మాట్లాడారు మేడం. 2 years 4 years లో వాళ్ళు ఎప్పుడు రాలేదా, అబ్బాయి పని చేస్తున్నాడు హైదరాబాద్ చూద్దాము? వాళ్ళు ఎప్పుడు రాలేదు మేడం. ఈ అబ్బాయి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఫోన్ తీయపోవడం. అంటే మీ అమ్మాయి అన్న అడగొచ్చు కదా, మీ అమ్మ నాన్న తీసుకురా హైదరాబాద్ షికారు చేయిద్దామని, అడగలేదు నువ్వు ఎప్పుడు? ఎప్పుడు అడిగినా రారు వాళ్ళు ఎక్కడికి, ఊరే అలవాటు. సరే సరదాగా నువ్వు వెళ్ళొచ్చుగా, కాకినాడ దాకా వెళ్ళి ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళ పిడుగురాళ్ళు వెళ్ళి మాచర్లు ఎట్ట ఉంది, నాకు తెలిసిన కాడ నుంచి నేను అడిగినప్పుడు, అడ్రస్ అడిగినప్పుడు కూడా ఈ పిల్ల కూడా ఎందుకు నీకు అడ్రస్ పని ఏముంది, చేసుకుంటాను అన్నాడు కదా, నేను చేసుకుంటాను, నా జీవితం నేను చేసుకుంటాను, ఇదే సమాధానం చెప్పింది మేడం. ఆయన ఎప్పుడు వెనకేసుకొచ్చింది కానీ ఈవిడే అడ్వకేట్ అయిపోయి వకాలత్ పట్టేసుకుంది ఆయన తరపు. అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను ముగ్గురం కలిపి ఇప్పుడు చేసుకోమంటున్నామని మీ వాళ్ళ ముగ్గురు గొడవ పెట్టారు, నేను చేసుకోను అన్న. నిన్న కూడా బెదిరించాడు మేడం, నేను చచ్చిపోతాను, మీ అక్క పేరు, మీ అమ్మ పేరు, మీ బావ పేరు ఇచ్చి నేను చచ్చిపోతాను. సరే ఈవిడ అట్లా ఏమి రాయలేదా మరి, ఏదో సూసైడ్ ఈవిడ ఏమి రాయకుండా చేయకుండా వెళ్ళిపోయింది మేడం. ఎవరి పేరు, నీ పేరు రాస్తుండాలే పోనీ, మీ అమ్మ పేరు రాసేపోయావు, పేడ వదిలిపోయేదే, నీకు ఎప్పుడు అడ్డు తగులుతుంది. నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం మా అమ్మాయి, నేను తిరిగే గాలి తిరుగులు ఆపేస్తుంది, చచ్చిపోతుందని మేము పరిగెట్టి వెళ్ళాం కానీ మేడం కనీసం ఫోన్ కూడా చేసి ఏమైందని కూడా అడగలేదాడు. అలాంటి గురించి మమ్మల్ని వదిలేసి పెళ్ళి వెళ్ళిపోతుంది. చూసావా ఆవిడ ఎంత బాధపడుతుందో? ఆ అమ్మ ఎప్పుడు అమ్మే, ఆవిడ వాల్యూ తెలుస్తుందా? ఈరోజు నీకు కష్టం వస్తే వచ్చి పక్కన కూర్చుంది, చీ నాకు ఎట్లాంటి కూతురు నాకు అవసరం లేదని ఆవిడ వెళ్ళిపోలే. చెప్పు నాన్న, నీకు కష్టం ఏంటి చెప్పు ఫస్ట్. అప్పుడు అంటే తర్వాత వచ్చాడు, ఫోన్ మాట్లాడి వాళ్ళ అమ్మాలతో మాట్లాడిన తర్వాత మధ్యలోనే ఫోన్ చేసేస్తున్నాడు మేడం. అంటే మా అమ్మాలకి ఎందుకు చేశారు అది ఇది అని. మా బావ నేను మాట్లాడిన తర్వాత, మీరు ఒప్పుకోండి ఇప్పుడు మేము అంటే నేను చెప్పాను మేడం, నేను ఇన్ని రోజుల నుంచి కలిసే ఉన్నాం 4 years నుంచి, అంటే మాకెలా తెలుస్తుందమ్మా అది ఇది అని మాట్లాడేసి పెట్టేశారు మేడం. మళ్ళీ పెట్టేసి వాళ్ళే చేశారు, కట్ చేసి వాళ్ళ బావతో మాట్లాడిచ్చారు మేడం. అయితే నేను మాట్లాడుకుంటే మా ఊరు పెద్ద ఉన్నారు, అంటే మా బావే మేడం, మామూలుగా అలా చెప్పాము, మాట్లాడతారంట అని ఇచ్చాం మేడం. ఇస్తే వాళ్ళు అంటున్నారు, నువ్వు ఆ అబ్బాయి చెప్పాలి కానీ నువ్వు చెప్పేదేంటి, ఆ అబ్బాయి చెప్పాలి, చెప్పట్లేదు కాబట్టి నువ్వు చెప్తావు. నేను చెప్పానండి అందుకనంటే, లేదు మీరు బ్లాక్మెయిల్ చేసి చెప్పిస్తున్నారు అని చెప్పారు మేడం. అప్పుడు మా బావ ఫోన్ తీసుకుని, నేను ఊరు పెద్దనండి అని చెప్పి మాట్లాడారు. మరి అలా మీరు కనీసం ఊరి మీద వదిలేస్తారా, హైదరాబాద్లో అమ్మాయిలు వాడుకుని వదిలేస్తే ఊరు వచ్చి వేరే పెళ్ళిళ్ళు చేస్తారా అని అడిగితే, ఆ విషయాలు కోపం వచ్చేసిందంటండి. అంటే అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళతో ఎందుకు అలా మాట్లాడారని చెప్పి ఆ ఫోన్ అయిపోయింది, కట్టేసిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం గొడవకి. మాట్లాడినా వాడు రెస్పాండ్ అవడు, మాట్లాడకపోయినా రెస్పాండ్ అవడు, మాట్లాడితే మా అమ్మాళ్ళు ఎట్లా అంటావా అని చెప్పి అదో వంక చూపిస్తాడు. ఇప్పుడు ఆ విషయం ఒకటే పట్టుకున్నాడు మేడం, కొట్టడానికి వచ్చాడు మేడం. అమ్మాల్ని మా బావ మీదకి తిరగబడితే, మా బావ నాకు ఇంకా అల్లుడు, నేను హక్కు ఉంది నాకు, నువ్వు ఎవరు కానీ బయటికి వెళ్ళిపోని గెంటేశాడు మేడం. గొడవ అది అయిపోయిన తర్వాత ఇంకా అతను కొట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? అరే ఈ టీవీ షోకి ఎందుకు వచ్చారమ్మా, మీరు చేయాల్సిన పనులన్నీ చేయాలి కదా ఫస్ట్. టీవీ షోలు క్లియర్ చేస్తే పెడితే నేను నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను, నేను అది అంటే ఇంకా చేసుకుంటాడని నేను నమ్మకమా?
మరి ఇక్కడికి వస్తే చేసుకుంటా, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే బెదిరించిన, టీవీకి వస్తే ఊరుకుంటాడు. రైల్వే పోస్ట్ అక్కడ పోలీసు వాళ్ళు ఆయన ఫోన్ చేశారు మేడం. ఫోన్ చేస్తే నువ్వు ఎవడెవడికో ఫోన్ నెంబర్లు ఇచ్చి ఫోన్ చేస్తున్నావు నువ్వు, ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి మేడం. నిన్న కూడా మెసేజ్ అన్నీ రికార్డ్ చేసింది అన్నీ. చెప్పు నాన్న. అప్పుడు అంటే కొట్టడానికి వస్తే ఇంకా గొడవ అయింది, వెళ్ళిపోయాడు మేడం. అప్పటి నుంచి నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టారు. ఎప్పుడు 2 months బ్యాక్ 1 month బ్యాక్? 2 months బ్యాక్. అప్పటి నుంచి నెంబర్ ఫోన్ చేసేవాడు కాదు మేడం. తర్వాత ఒకసారి మాట్లాడతానని చెప్పి వస్తే నా ఫోటోలు అన్ని డిలీట్ చేసాడు మేడం ఫోన్లో. నువ్వు ఒకదానివి. మాట్లాడతా అన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళాను మేడం. ఫోన్ ఇచ్చావా తీసుకెళ్ళి? తీసుకున్నాడు మేడం. ఫోన్ తీసుకుని నువ్వు ఏమైనా ఇచ్చేస్తావు, నీకేం అవసరంలా. డిలీట్ చేసాడు మేడం. అంటే వాళ్ళ అమ్మాలతో కొన్ని వాయిస్ రికార్డులు మాట్లాడాం మేడం. అవన్నా మీ అమ్మ ఫోన్ ఎవరి ఫోన్ కూడా షేర్ చేయాలి కదా, కొన్నా ఎవిడెన్స్ కోసం షేర్ చేసి పెట్టుకున్నావా? అవి లేవు. కొన్ని వాయిస్ రికార్డ్స్ నేను మాట్లాడి పెట్టాను మేడం. అంటే ముందు ఫోన్లు కూడా మార్చుకున్నాం మేడం. అంటే అబ్బాయి ఫోన్ నేను తీసుకున్నాను, నా ఫోన్ అబ్బాయి తీసుకున్నాను. అతనిదేం ఫోను నీదేం ఫోను? ఇద్దరిది ఎందుకు మార్చుకోవడం? అప్పుడు స్టార్టింగ్ లో మార్చుకున్నాం మేడం. ఫోన్ ఎక్స్చేంజ్ లో హార్ట్ ఎక్స్చేంజ్ లాగా. చెప్పు నాన్న. అప్పటి నుంచి నా నెంబర్ బ్లాక్ చేసేసి ఇంక తీయట్లేదు మేడం. అంటే సరిగ్గా మాట్లాడట్లేదు. మళ్ళీ నెంబరు ఫోన్ చేస్తుంటే మెసేజ్లు నాకెందుకు పెడుతున్నావు, గొడవ చేసావు కదా, ఇప్పుడు గొడవ చేస్తే ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నాం, ఇప్పుడు ఒప్పుకోరు, మీరు మా అమ్మాయిల మీద ఎవరైనా అమ్మాయిని ఇచ్చేవాళ్ళు అలా అరుస్తారా, అది ఇది అని మాట్లాడి మీరే చేశారు కదా, మీ అమ్మ వాళ్ళని అడిగి వెళ్ళి అని అంటున్నాడు మేడం. అప్పటి నుంచి నెంబర్ బ్లాక్ చేస్తాడు. మొన్న 3 days మాత్రం నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు మేడం నైట్ టైం. అంటే బ్లాక్ చేశాడు, తీయట్లేదు. అప్పుడప్పుడు చేసి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని మొన్న పోలీస్ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళకి అంటే వాళ్ళు నువ్వు ఈ మధ్యలో ఇంకో ట్విస్ట్ చేసావట. ఏంటి ఆ ట్విస్ట్? సూసైడ్ చేసుకో. ఎక్కడికమ్మా? లింగంపల్లి. ఎందుకమ్మా అంత దూరం? అంటే అబ్బాయిని అమ్మాయిని కదా మేడం, అందుకని ఇలా చేశాడని. ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే సూసైడ్ చేసుకోవాలని జ్ఞానం వచ్చింది నీకు. మళ్ళీ వెనక్కి ఎట్లా వచ్చేసావు తల్లి? మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం. అప్పటిదాకా ఏం చేస్తున్నావు నువ్వు? పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయింది మేడం. నేను ఊరు నుంచి వచ్చాను, పింఛన్ తీసుకున్నాక వెళ్ళాను. ఊరు నుంచి వచ్చి లింగంపల్లిలో ఎతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను వంటకి వెళ్ళిపోయింది మేడం. నేను వంటకి వెళ్ళిపోయి మేము వంటకి వెళ్ళిపోయింది అనేసి అన్నది నాతో. వంటకి వెళ్ళిపోతున్నాను అంది. నేను స్నానం చేసి నేను వెళ్తాను, నువ్వు 7:30కి వెళ్ళి వంటకు ఇప్పుడు ఎందుకంటే లేదు పేగా రమ్మన్నారు అంది. సరే అనుకున్నాను మేడం. నాకు అసలు తెలియదు పెళ్ళిళ్ళకి వెళ్ళింది. 11 అయిపోయింది. నేను 2 ఇళ్ళల్లో వంట చేసుకున్నాను. 2 అమ్మాయికి మెసేజ్ పెట్టిందంట, నేను సూసైడ్ చేసుకున్నాను, మీ చెల్లి లేదు మర్చిపోయింది చేసుకుందాం అనుకున్నాను అనేసి. అక్కడ కొనుక్కమ్మా? లేదు మేడం, రైల్వే స్టేషన్కి వెళ్ళింది. రెడ్ డ్రెస్ వేసుకెళ్ళావా? ఇదే డ్రెస్ వేసుకెళ్ళావా? ఆ అమ్మాయి ఫోన్ చేసింది మేడం నాకు, సెల్లి ఎక్కడ ఉందంటే వంటకి వెళ్ళింది అన్నాను. వంటకి వెళ్ళేదమ్మా, ఆ పెళ్ళి వెళ్ళిపోయింది ఎక్కడికో చచ్చిపోవడానికి అంటుంది. ఒళ్ళు నేను రాలేనమ్మా, నాకు ఓపిక కూడా లేదు, తిరిగివు నాకే అనేసి అంటే అమ్మ అలాగే తోసిపడేయాల్సింది. అలాగే ఎలా వదిలేస్తామని మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మేమిద్దరం వెళ్ళాం మేడం. వెళ్ళేటప్పటికి అక్కడ 6వ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉంది. అవన్నీ ఎండలో పడి 1 గంట అయింది మేము అక్కడికి వెళ్ళినప్పటికి. అవన్నీ నెతుక్కుని 6వ ప్లాట్ఫామ్ మీద ఒక్కతే కూర్చుని ఉంది. పక్క మీరు ఎన్నింటికి వెళ్ళారు నాన్న? 11:30కి బయలుదేరి మేడం ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని. రాత్రికి? మధ్యాహ్నం మాటలే మేడం. ఈవిడ 6ంటికి వెళ్ళిపోయింది. మీకు ఎన్నింటికి దొరికింది అక్కడ? 12 అవుతుంది మేడం. 12, 1 గంట అవుతుంది మేడం. 6 గంటలు ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ తింటున్నావు ఏంటి అడుగుచ్చని? ఆలోచిస్తున్నావా ఏ ట్రైన్ వస్తుందా అని? అదేమైనా రాసుకున్నావా? పలానా ట్రైన్ కింద పడాలి ఆడేమైనా చెప్పాడా పలానా ట్రైన్ కింద పడమ్మా అని? ఆ అబ్బాయి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను మేడం. అబ్బాయి రూమ్ దగ్గర తెలుస్తుందేమో అని. ఎర్రగడ్డలో ఉంటున్నాడు మేడం ఇప్పుడు రూము. అంటే అప్పుడప్పుడు తీసుకెళ్లేవాడు మేడం. కరెక్ట్ ప్లేస్ ఎత్తుక్కొని ఉన్నాడు అక్కడ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్లేవాడు. నేను కూడా తీసుకెళ్ళాడా? వెరీ గుడ్. అంటే ఫోన్ తీయట్లేదు అని చెప్పి ఉన్నాడా లేదా అని వెళ్దాం అనుకున్నాను. కానీ రూమ్ అంటే దొరకలేదు మేడం. నాకు తిరిగి మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చేసాను మేడం. తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం. బస్కి వెళ్ళావా? ఫ్రీగా ఉంది కదా అని కూర్చొని. పునః హైదరాబాద్ అంతా తిరగాల్సింది. ఆ డిప్రెషన్ పోయేది. అదన్నా యూజ్ అయ్యేది ఫ్రీ బస్సులు మీకు.